తల్లి, బిడ్డ బ్లడ్ గ్రూప్స్ అయితే వేరుగా ఉండొచ్చు. అది మనం మటికి కామన్‌గా మనం మటికి చూస్తుంటాం. ఏ బ్లడ్ గ్రూపు, బి బ్లడ్ గ్రూపు, ఏబి అండ్ ఓ అని ఉంటాయి. అదే విధంగా పాజిటివ్ అండ్ నెగెటివ్ బ్లడ్ గ్రూప్స్ కూడా ఉంటాయి. సో, ఇలాగా బ్లడ్ గ్రూప్స్ అన్నవి వేరు వేరుగా ఉండొచ్చు. హ్మ్. కానీ వేరుగా ఉండడం వల్ల ఏం పెద్ద ఇబ్బందయితే కాదు. ఓన్లీ ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోనే అది కొద్దిగా సేఫ్ కాదు. ఒకటేంటంటే ఒకవేళ మదర్ బ్లడ్ గ్రూప్ ఆర్‌హెచ్ నెగెటివ్ ఉంది అండ్ బేబీ బ్లడ్ గ్రూప్ ఆర్‌హెచ్ పాజిటివ్ ఉంటే అలాంటి పిల్లల్లో అలాంటి కండిషన్‌లో మదర్ ఏమో బేబీకి అగెయిన్స్ట్‌గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి బేబీ బ్లడ్ మటికి అది తగ్గిపోతుందన్నమాట. సో, కడుపులో ఉన్నప్పుడు బేబీ ఒకవేళ ఆర్‌హెచ్ పాజిటివ్ ఉండి మదర్ మటికి ఆర్‌హెచ్ నెగెటివ్ అయి ఉంటే అప్పుడు అలాంటి కండిషన్‌లో మదర్ ఏమో ఒక టైప్ ఆఫ్ యాంటీబాడీస్ అన్నది ప్రొడ్యూస్ చేసి ఆ పర్టిక్యులర్ యాంటీబాడీస్ అయితే కడుపులో నుంచి బేబీకి వెళ్ళి బేబీ బ్లడ్ మటుకి అది రిస్ట్రిక్ట్ అవుతూ ఉంటుంది, అంటే తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఎంతైతే ఇప్పుడు అట్లాంటి పిల్లలు ఎంతైతే బ్లడ్తో వాళ్ళు పుట్టాలో దానికంటే తక్కువ బ్లడ్తో వాళ్ళు మటుకి పుడతారు. ఇంకోటి వాళ్ళకి తొందరగా మటుకి జాండీస్ వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఇలాగా అప్పుడప్పుడు చాలా ఇది లైఫ్ థ్రెటనింగ్గా ఉంటుంది. ఇమీడియట్గా దీనికి మనం వాటికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇలాంటి కండిషన్ని మనం ప్రివెంట్ కూడా మనం వాటికి చేయొచ్చు.